వితౌట్ పర్మిషన్ గ్రౌండ్ లో రాకూడదు. నేను ఫైండ్ అవుట్ చేసిన యూట్యూబర్స్ ఎవరైనా కానీ కన్సర్న్ ఆఫీసర్స్ కూడా దాస శృంఖలాల నుంచి 200 సంవత్సరాల పోరాటం అనంతరం ఈ రోజు 1947వ ధన్యవాదాలు. గౌరవనీయులు హానరబుల్ మినిస్టర్ ఫర్ లా అండ్ జస్టిస్, మైనారిటీ వెల్ఫేర్, గవర్నమెంట్ జీప్ దగ్గర పోలేదు అడుగు మన నిలబెడతారేమో. తేరారు 78వ స్వాతంత్ర దినోత్సవాల సందర్భంగా కడప జిల్లా ప్రజలతో మాట్లాడటానికి ఈ సందర్భంగా తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని శ్రీ నష్యం మొహమ్మద్ ఫారూక్ గారు, హానరబుల్ మినిస్టర్ ఫర్ లా అండ్ జస్టిస్, వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా మెజిస్ట్రేట్ వారు గవర్నర్లో భాగంగా పెరిగి ధన్యవాదాలు. ఈనాటి ముఖ్య అతిథులకి, అలాగే జిల్లా కలెక్టర్ వారికి, అలాగే ఎస్పీ గారికి, అలాగే పరేడ్ కమాండర్ గారికి, Honorable Minister for Law and Justice, Minority Welfare, Government of Andhra Pradesh, and our Honorable District Collector and Magistrate Shri Shivashankar Lokreddy Sir IAS, and the Superintendent of Police Shri హర్షవర్ధనమైనటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని కడప ఈ ప్రాంగణానికి విచ్చేసిన మీ అందరికీ మరొకసారి సగౌరవంగా సాదరంగా కడప జిల్లా యంత్రాంగం వైపు నుంచి సాదర ఆహ్వానాన్ని తెలియజేసుకుంటూ, మరొకసారి జిల్లా నలుమూలల నుంచి విచ్చేసినటువంటి వాహనంలో గౌరవ ముఖ్య అతిథులు, వారితో పాటు జిల్లా అధికారులు, పర్యవేక్షణ అతిథులతో పాటు ఈనాడు పరేడ్ పర్యవేక్షణని ముగించుకొని వేదిక మీదికి ఆహ్వానించబడ్డారు. డిస్ట్రిక్ట్ ఆర్మడ్ రిజర్వ్ కడప మొదటి కంటెంజెంట్ గా డిస్ట్రిక్ట్ ఆర్మడ్ రిజర్వ్ కడప లెడ్ బై జి అప్పలనాయుడు, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్, డిస్ట్రిక్ట్ ఆర్మ్డ్ రిజర్వ్ కడప అసిస్టెడ్ బై శ్రీ బి రామరాజు, ఏఆర్ఎస్ఐ డిఆర్ కడప. సెకండ్ కంటెస్టెంట్ గా హోమ్ గార్డ్స్ కడప లెడ్ బై శ్రీ జి కిరణ్ కుమార్, ప్లాటూన్ కమాండర్, అసిస్టెడ్ బై శ్రీ ఎస్ గౌష్ బాషా, ప్లాటూన్ కమాండర్. ధన్యవాదాలు. మూడవ కంటింజెంట్ గా ఎన్సిసి సీనియర్ బాయ్స్ లెడ్ బై శ్రీ ఎం మునివర్ధన్, ప్లాటూన్ కమాండర్, అసిస్టెడ్ బై కె విజయ్, సెకండ్ సిసి. ఫోర్త్ కంటింజెంట్స్ గా సివిల్ పోలీస్ లెడ్ బై శ్రీ వి రంగస్వామి, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్,
assisted by Sri P. Veeraya, District Armed Reserve Kadapa, led by A. Ravishankar, Reserve Sub Inspector G.R. Kadapa, assisted by B. Kondareddy, ARSI DR Kadapa. 6th Concentrate, led by Kumari S. Soumya, Platoon Commander, assisted by Kumar P. Rupa, 2nd CC. 7th Contingent, Bharat Scouts, led by Master M. Vamshi Krishna, RSL, assisted by B. Nagavenu, RSL. 8th Contingent, Bharat Guides, led by Kumari P. Bhavana, 1st Commander, assisted by Kumari H. Mohan. కుటుంబ సభ్యులకి ఈ సందర్భంలో లా అండ్ జస్టిస్ మైనారిటీ వెల్ఫేర్ గౌరవనీయులు పెద్దలు శ్రీ నషం మహమ్మద్ ఫరూక్ గారిని సగౌరవంగా సాధారణంగా ఈనాటి అబ్దుల్ కలాం ఆజాద్ తో పాటు ఎందరో అమరవీరులు చేసిన ఎనలేని త్యాగాల ఫలితం మన దేశానికి స్వాతంత్రం ఇచ్చింది. ఈ గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మన సూపర్ 6 పిలుపుకు విశ్వాసంతో అభిమానంతో రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఓట్లు వేసి నూతన ప్రభుత్వం ఏర్పాటు భాగస్వామ్య మీ అందరికీ హృదయపూర్వక మనస్సుమాజాలు తెలియజేసుకుంటా ఉన్నాను. స్వాతంత్ర దినోత్సవ పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లాలో చేపట్టే అభివృద్ధి సంక్షేమ సంక్షిప్త సమాచారాన్ని ఈ సందర్భంగా మీ ముందు ఉంచుతున్నాను. ఎన్నికలకు ఇచ్చిన హామీల మేరకు సంక్షేమ అభివృద్ధి పథకాలను 100% అమలు చేసి ప్రజలకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నేతృత్వంలో రాష్ట్ర అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, అదేవిధంగా 2024-12 గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ 5 కీలక అంశాలపై సంతకం చేశారు. యువతకు పెద్దపీట వేస్తూ మెగా డిఎస్పీపై ఫైలు తొలి సంతకం, అదేవిధంగా ప్రజలను అత్యంతంగా భయకంపితులు చేసినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కోసం రెండవ సంతకం, వృద్ధులకు వితంతువులకు దివ్యాంగులకు ఒంటరి మహిళలకు అండగా నిలిచే విధంగా పెన్షన్లు 3,000 నుంచి 4,000 రూపాయలు పెంచుతూ పైపై 3వ సంతకం, గత ప్రభుత్వం నుండి పెంచిన పెన్షన్లకు అమలు చేసి 3 నెలలకు 1,000 రూపాయల చొప్పున కలిపి జూలై 1వ తేదీ 4,000 రూపాయలు కలిపి 7,000 రూపాయల మొత్తాన్ని ఇవ్వడం జరిగింది. ఈ యువత ఉన్నత విద్య అపేక్షించడానికి తగ్గట్టుగా ఉద్యోగాలు రావడానికి తగిన నైపుణ్యం లేకపోవడం వల్లనే గుర్తించిన ముఖ్యమంత్రి గారు మరి స్కిల్ డెవలప్మెంట్ 4వ ఫైల్ మీద సంతకం చేయడం జరిగింది. పేద ప్రజలు ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లకు మళ్ళా పునఃప్రారంభోత్సవం చేయడం జరిగింది. దీని మీద 5వ సంతకం చేయడం జరిగింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 5వ తేదీ 6వ తేదీ జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ లో నిర్వహించిన రూల్ వినియోగించి సాగులో సాంకేతికం పెంచడానికి అడవుల పరిరక్షణతో పాటు మొక్కల పెంపకం అవగాహన పెంచేందుకు నెల రోజుల పాటు వనమోర్చా కార్యక్రమం నిర్మించడం, ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా వికసిత్ ఆంధ్ర 2024 లక్ష్య సాధనతో భాగస్వాములు కావాలని అన్ని శాఖ అధికారుల పరిధిలో 100 రోజుల ప్రణాళికలు రూపొందించుకొని ఆ లక్ష్యాన్ని సాధించాలని ఈ అనేక అంశాలపై దిశానిర్దేశం చేయడం జరిగింది.